ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క వార్తను ప్రకటించాలి. మనము నమ్మాం, మనము కూడా విశ్వాసం కలిగి ఉన్నాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం. నమ్ముకుని విశ్వాసంలో ఉన్న మనము మనతో ఈ విశ్వాసాన్ని సరిపెట్టుకోవడం కాదు, అనేక మందికి రక్షణ ఏమవ్వాలంటే అందాలి, అనేక మంది రక్షణ పొందాలి. అనేక మంది రక్షణ పొందాలి అంటే మనము కూడా ఆయన వార్తను ఏం చేయాలంటే ప్రకటించాలి. హల్లెలూయా. మాట్లాడాలి, ఆయన గురించి మాట్లాడాలి, ఆయన గురించి తెలియజేయాలి. ఏమండి, మనం ఈ లోకంలోని మరి ప్రస్తుత దినాల్లో మనుషులు ఏ ప్రకటన చేస్తున్నారంటే ఎక్కడ ఫుడ్ బాగుంటుందో ప్రకటన చేస్తూ ఉంటాం. ఏమండి, ఎక్కడ షాపింగ్ పిల్లర్ మాల్ బాగుంటుందో, ఎక్కడెక్కడ బట్టలు బాగుంటాయో, వస్తువులు బాగుంటాయో, ఈ విషయాలు తెలియజేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట, విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అన్నాడు 14వ వచనంలో. 15వ వచనం ముగింపులో మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రభువు సువార్తను గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నారు. ఆ సువార్త కోసం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ సువార్తను చెప్పకుండా వారు ఏం చేయలేదంటే మానలేదు. హల్లెలూయా. వాస్తవానికి మనకి ఏదైనా ఏమండి పని చేసేటప్పుడు కొంచెం అడ్డు ఆటంకం వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే ఆ పని ఏం చేస్తాం? మానేస్తాం. ఎందుకు వచ్చిందిరా బాబు, ఈ యాత్ర పడలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం అని చెప్పేసి దాన్ని మానేసి ఇంకోటి ఏదైనా చేసుకుంటాం. కానీ పౌలు గారు అయితే సువార్త చెప్పేటప్పుడు ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా సువార్త చెప్పడం ఆయన ఏం చేయట్లేదంటే మానట్లేదు. హల్లెలూయా. పైన మనం చదివే కదా, గత జనాన్ని ధ్యానించాం, ఎటుపోయినా మాకు శ్రమే, అపాయమే, ఇబ్బందులే, మాకు బాధలే కలుగుతున్నాయి. అయినప్పటికీ దేవుడు వాటన్నిటి నుండి తప్పిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. అయినా పిల్లరా ఎలాంటి శ్రమలు ఆయనకు వచ్చినా సువార్త చెప్పడం మట్టుకు ఆయన ఏం చేయట్లేదంటే మానటం లేదు. ఎందుకు మానట్లేదంటే అనేక మంది ఏం పొందాలంటే రక్షణ పొందాలి. హల్లెలూయా. అనేక మంది ఏం పొందాలండి? రక్షణ పొందాలి. ఒకవేళ మనం సువార్త చెప్పినప్పుడు ఒకవేళ మనల్ని ఎవరైనా అవమానిస్తే, చెప్పావులే, చేసావులే, మీ దేవుడే గొప్ప, లేకపోతే యేసు ప్రభు గొప్ప అని ఎవరైనా మనల్ని నిందించి, అవమానపరిచి, కించపరిచి, హేళన చేసి మాట్లాడారనుకో, ఎందుకు వచ్చిందిరా మూసుకోవడం మంచిది అనుకోకూడదు. ఆయన కొరకు మనము అవమానపరచబడినా, హేళన చేయబడినా, నిందించబడినా, దూషించబడినా, ఎలాంటి ఇబ్బంది మనకు ఎదురైనా ఆయనను ప్రకటించుతూ మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకు? మనము ప్రకటించటం వలన అనేక మంది ఏం పొందుతారంటే రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా. ఎప్పుడు ఎవరిని ఏ మాట తాపుతుందో తెలియదు. ఎప్పుడు ఎవరిని ఏ మాటను దేవుడు పిల్లరా ఏ మాట ద్వారా ఎవరిని పట్టుకుంటాడో తెలియదు. కాబట్టి మనం ప్రకటించాలి. ఒకవేళ మన ఇంటిలోనే భర్త మారితే భార్య మారక, భార్య మారితే భర్త మారక, లేక పిల్లలు మారక ఏమంటే ఉంటున్న కుటుంబాలు ఉంటాయి. వారికి మనం అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి ప్రభు కోసం. ఏ దేవునినైతే మనం నమ్మామో వారు కూడా దేవుని నమ్మాలి అని మనము ప్రకటించినప్పుడు కొన్ని ఆత్మలను మనం ఏం చేయగలుగుతామంటే రక్షించడానికి మనం పిల్లగా ఉపయోగపడతాం. హల్లెలూయా. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను విశ్వసించాను గనక మాట్లాడుతున్నాను, నేను నమ్మాను గనక దేవుని కోసం ప్రకటిస్తున్నాను. ఎందుకు ప్రకటిస్తున్నానంటే ఆ రక్షణ ఎక్కువ మందికి దొరకాలి, అది ఆయన ఆశ. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యాల్లోనికి మనం వచ్చినప్పుడు ఒక మాటను అక్కడ మనం చదవచ్చు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలోనికి రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనిను. ఏమండి, ఇక్కడ మరి దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య జనుల గురించి ఇక్కడ మరి ప్రకటన చేస్తా ఉన్నటువంటి మాట. పేతురు గారు తన సేవా పరిచర్యలలో జరిగిన ఒక సంఘటనను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
ఇదిగో ప్రభువైన యేసు కృప చేత మనం ఏం పొందాము? రక్షణ పొందాం. రక్షణ పొందామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. హల్లెలూయా. దేవుని కృప మనకేమిచ్చిందండి? రక్షణ ఇచ్చింది. రక్షణ పొందడానికి మనం ఏమి డబ్బులు ఖర్చు పెట్టలేదు. రక్షణ పొందడానికి మనం ఏమి త్యాగాలు, యాగాలు, యజ్ఞాలు, జపాలు ఏం చేయవలసిన అవసరం లేదు. దేవుని కృప వలన మనకేమొచ్చిందంటే రక్షణ. కేవలం ఆయన కృప వలన మనం రక్షణ పొందాం. బై గాడ్స్ గ్రేస్ వి ఆర్ సేవ్డ్ అని అంటాడు. ఇక్కడ మరి పౌలు అదే అంటున్నాడు కదా, మనం చదివిన మరి కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక 4:13 మనం ఏం చదివాము? కృప ఎక్కువ మందికి ప్రబలి. హల్లెలూయా. కృప ఎక్కువ మందికి ప్రబలి అంటే అర్థం ఏంటంటే రక్షణ ఎక్కువ మందికి దొరకాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో ఏముందంటే రక్షణ ఉంది. ఆయన కృప ద్వారా మనం ఏం పొందుకున్నామంటే రక్షణ పొందాం. ఆ రక్షణ మనము పొందాం, అయిపోయింది, సరిపోయింది కాదు. ఇంకా అనేక మంది ఆ రక్షణ ఏమవ్వాలంటే పొందాలి. ఇంకా రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. ఎవరైనా వెళతారా నా కొరకు, ఎవరైనా మీలో వెళతారా అనే పాట మనం పాడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా రక్షణ పొందిన అనేక మందికి ఈ రక్షణ సువార్తను మనం ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చదువుదాం. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు? పిల్లల సమస్తమును ఏం చేసుకుంటున్నాడంట? ఓర్చుకుంటున్నాడు. ఎందుకు ఓర్చుకుంటున్నాడు? ఏర్పరచబడిన వారు ఏం పొందాలని? రక్షణ పొందాలి. పౌలు గారు ఆయనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎందుకు ఆయన ఓర్చుకుంటున్నాడంటే ఆయన ఓర్చుకోవడాన్ని బట్టి అనేక మందికి ఏం పొందుతున్నారంటే రక్షణ. అనేక మంది రక్షింపబడుతున్నారు. అదే చెప్పాను కదా, ఆయనకి శ్రమ వచ్చిందని సువార్త చెప్పడం ఏం చేయలేదంటే మానేయలేదు. ఆయనకి శ్రమలు వచ్చాయని, నిందలు వచ్చాయని, బాధలు వచ్చాయని సువార్త చెప్పడం మానేయలేదు. ఆయన ఓర్చుకుంటున్నాడంటే అన్ని. ఎందుకు ఓర్చుకుంటున్నాడంటే అనేక మందికి ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఆయన మోటో ఎవరిది? పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, పౌలు గారి యొక్క గోల్ ఏంటంటే ఏ విధము చేతనైనా కొందరేమవ్వాలంటే రక్షణ పొందాలి. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో మనము కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఆ దిశగా మనము వెళ్ళాలి. ఈ రోజున రక్షణ కొంతమందికి మనము అందించాలంటే మనము కూడా ఏం చేయాలంటే మౌనముగా ఉంటే రక్షణ అందదు. ప్రకటన మనము చేయాలి. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అవి మనము తట్టుకోగలిగితేనే, మనము ఓర్చుకోగలిగితేనే కొంతమందికి ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. ఈ రోజున మీరు గమనించినట్లయితే ప్రియులారా, మరి ఏజెన్సీ ప్రాంతాలకు చాలా మంది సువార్తకు వెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు సువార్త వెళ్ళి ప్రకటన చేయడం చాలా కష్టం. అక్కడ వాతావరణం వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి ప్రియులారా ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా చాలా ఉంటాయి. ఆ కొండలు దాటి, ఆ వాగులు దాటి, ఆ లోయలు దాటి, ఆ కొండ సీమలో, ఆ మన్యంలో, ఆ అడవుల్లో ఉన్న ప్రజలకి దేవుని సువార్తను అందించడం కోసం ఎంతో ప్రయాస పడతా ఉన్నారు చాలా మంది. ఎందుకు ప్రయాస అంటే అక్కడ వారు ఏమవ్వాలని? రక్షణ పొందాలి. హల్లెలూయా. అక్కడ వారు రక్షణ పొందాలి. అందుకనే మరి దానికోసము ఎంతో త్యాగాన్ని చేస్తున్నారు, ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు, ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, ఎంతో ప్రయాస పడుతున్నారు, ఎంతో దూరాలు నడుస్తున్నారు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. అవన్నీ వారు ఓర్చుకుంటూ దేవుని సువార్తను కొంతమంది దగ్గరికి ఏం చేస్తారంటే తీసుకెళ్లి వారికి రక్షణ సువార్తను అందిస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రోజున మనము మన యొక్క ఆలోచన ఏమై ఉండాలంటే, నా ద్వారా కొన్ని ఆత్మలు ఏమవ్వాలంటే రక్షణలోనికి రావాలి. ఆ యొక్క రీతిగా నేను వాడబడాలి. నేను ఏ యొక్క విశ్వాసాన్ని అయితే నేను కలిగి ఉన్నానో, ఏ ప్రభునైతే నేను నమ్మానో, ఆ ప్రభు కోసం నేను అనేక మందికి ఏం చేయాలంటే ప్రకటించాలి అనేటువంటి దిశగా, అనేటువంటి ఉద్దేశంతో మనము ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనంలో మనం ఇంకొక మాట చదివి ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనము చదవండి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుతున్నాం. హల్లెలూయా. ఏమండి, మేము శ్రమ పడేది దేనికోసం అంటే మీ రక్షణ కొరకు. హల్లెలూయా. పౌలు గారు శ్రమ పడేది దేనికోసం అంట? ప్రజల రక్షణ కొరకు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూస్తాము కదా, లోకంలోని ఒక తల్లి ఒక తండ్రి అంటారు పిల్లలతోని, గుడ్లాగా కష్టపడేది దేనికో తెలుసా? మీకోసమే, మిమ్మల్ని పెంచడం కోసమే, మీ యొక్క అవసరాల కోసమే. ఏమండి, మరి ఉదయాన్ని వెళ్ళిపోతున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, ఎండనక వాననక మీ నాన్న ఎంతో కష్టపడుతున్నాడు, మీ అమ్మ ఎంతో కష్టపడుతుంది అని ఇన్నిసార్లు పిల్లలకి చెప్తా ఉంటుంటారు. ఎందుకు ఆ కష్టం అంతా వారు అనుభవిస్తున్నారంటే వారి బిడ్డల యొక్క ఎదుగుదల కోసం, వారి బిడ్డల యొక్క క్షేమం కోసం. అలాగే పౌలు గారు కూడా ఆయన శ్రమ పడేది దేనికోసం అంటే అనేక మంది పొందాలని, అంటే రక్షణ పొందాలి. ఈ రోజున ప్రియులారా, అనేక మంది రక్షణ పొందాలని అంటే అది అంత తేలికగా అయిపోయే పని కాదు. యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా నమ్ముకోండి అని ఒక మాట చెప్పైతే నమ్మేస్తారండి? నమ్మరు. అలాగే నమ్మేసేలాగుంటే ఈ పాటికి క్రైస్తవ సమాజం చాలా మంది పెరిగిపోను కదా. అలాగే నమ్మే పరిస్థితులు కాదు. అలాగే మనం చెప్పినప్పుడు మనకి కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కొన్ని వ్యతిరేకతలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అవరోధాలు వస్తాయి. అవి మనం తట్టుకుని ఓర్చుకుంటేనే వారికి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4వ అధ్యాయం 13, 14, 15 వచనాల సారాంశం ఏం చెప్తున్నారంటే పౌలు గారు, విశ్వసించితిని గనక మాటలాడుచున్నాను. హల్లెలూయా. కృప ఎక్కువ మందికి అందాలి, రక్షణ ఎక్కువ మందికి అందాలి. ఆ రక్షణ పొంది వారు దేవుణ్ణి ఏం చేయాలంటే మహిమ పరచాలనేది నా ఆశ. హల్లెలూయా. పౌలు గారి ఆశ ఏంటంటే అనేక మంది రక్షణ పొంది దేవునికి ఏం తేవాలి? మహిమ తేవాలి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అది పౌలు గారి ఆశ. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప రక్షణ పొందిన వారు దేవునికి మహిమ తేవాలని అనేక మంది రక్షణ పొందే దిశగా పౌలు గారు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆయనతో పాటు ఉన్న వారందరూ ప్రయాణం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నేను బైబిల్ గ్రంథములో నుండి ఒక 4-5 సంఘటనలు, ఏమంటే ఎవరెవరి ద్వారా ఎక్కువ మంది రక్షణ పొందారో మనము లేఖనంలో చూద్దాం. ప్రియులారా, ఎవరెవరి ద్వారా ఎక్కువ మంది రక్షణ పొందారు అని మనము చెప్పచ్చు అని అంటే, పరిశుద్ధ లేఖనంలో మొట్టమొదటిగా మనం చూస్తే పేతురు గారి సేవ ద్వారా ఎక్కువ మంది రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం. ఆది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2:41 చదువుదాం ప్రియమైన వారలారా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారట. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పౌలు వారి పేతురు గారు పునరుద్ధానుడైన యేసు ప్రభు గురించి ప్రకటన చేశారు, సువార్త ప్రకటించారు. పెంతెకొస్తు పండుగ దినమున దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఆది అపోస్తులు ఇంకా అక్కడ నుండి మొదలెట్టారండి దేవుని సువార్తను ఏం చేయడము? ప్రకటించడం. వారు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో ప్రభు చెప్పాడు, మీరు నా ఆత్మను పొందే వరకు మీరు ఎక్కడ ఉండండి? యెరూషలేములోనే ఉండండి. మీరు ఆత్మ పొందిన తర్వాత యోదయ, గలిలయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకేమై ఉంటారంటే సాక్షులై ఉంటారు అని అపోస్తల కార్యం 1:8 ప్రభు చెప్పారు. వారు పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత
పేతురు గారు నిలవబడి సువార్తను ప్రకటించాడు, వాక్యం ప్రకటించాడు. వాక్యమును ప్రకటించగానే ఆయన మొదటి వర్తమానానికి ఎంతమంది మారారంటే 3,000 మంది ప్రభుని నమ్ముకున్నారు. హల్లెలూయా. ఏమండి అంటే అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆనాడు ఎక్కువ మందికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది, కృప పొందుకున్నారు. ఏమండి ఆనాడు పేతురు గారు దేవుని వాక్యం చెప్పడాన్ని బట్టి ఎక్కువ మంది రక్షణ పొంది దేవునిని తెలుసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ రోజున మరి సభలు పెడుతున్నారు చాలా మంది పాస్టర్ గారు, చాలా మంది సువార్త ప్రకటిస్తున్నారు. కానీ వేల సంఖ్యలో మరి పక్కన పెడితే కనీసం 100ల సంఖ్యలో 10ల సంఖ్యలో కూడా ప్రభునించలేకపోతున్నారంటే తెలుసుకోలేకపోతున్నారు. రక్షణ కార్యం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని అంటే ప్రియులారా, ఒకటి కారణం ఏమిటనంటే క్రైస్తవ సమాజమే దానికి కారణం. క్రీస్తును నమ్మిన క్రైస్తవులు క్రీస్తులాగా జీవించకపోవడమే దానికి కారణం. రెండవది, అపవాది అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నడాన్ని బట్టి, వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేయడాన్ని బట్టి ప్రభునించలేకపోతున్నారండి, తెలుసుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. హల్లెలూయా. అదే కదా మనం గత పాఠంలో నేర్చుకున్నాం. మరి పౌలు గారు అన్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములు గ్రుడ్డితనము కలగజేసింది గనక సువార్త వెలుగును వారు ఏం చేయలేకపోతున్నారంటే చూడలేకపోతున్నారు, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు. ప్రియులారా, కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు గారు ప్రసంగం చేయగానే 3,000 మంది ఏం పొందారంటే రక్షణ పొందారు. ఈ రోజున ప్రభు సన్నిధిలో అటువంటి ఆలోచన మనం చేసి మనం సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణ పొందకపోయినా 3 రక్షణ పొందే దిశగా మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ప్రభువా, నేను సువార్త ప్రకటించినప్పుడు కొంతమందికైనా ఏం కలగాలంటే రక్షణ పొందాలి ప్రభువా, కొంతమందికైనా ఈ కృప నేను అందించాలి ప్రభువా అని మనము ప్రార్థన చేయాలండి. ఇక్కడ పేతురు గారి విషయంలో ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ప్రియమైన వారులారా, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అనే మాట మనం చూస్తా ఉన్నాం. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ ఆ 5,000 మంది రక్షణ పొందడానికి ముందు ఏం జరిగిందో ఒకసారి 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయ అధిపతులు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఏమండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సువార్తను ప్రకటించుచున్నందుకంట ఏం చేశారంటే వారిని బంధించేశారట. అయినప్పటికీ దేవుని సువార్త ప్రకటన ఏమవ్వలేదంటే ఆగలేదు. మరి అక్కడ వారు దేవుని సువార్తను ప్రకటించినప్పుడు పురుషులు ఇంచుమించు 5,000 మంది ఏమండి ప్రభుని తెలుసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఏమండి అక్కడ వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే పేతురు మరి ఆది అపోస్తలులైన వారు, అలాగే పౌలు గారు వారి కాలం అంతా కూడా వారి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అనేక మంది పొందాలంటే రక్షణ పొందాలి, అనేక మంది రక్షణ పొందాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యమును వారు ప్రకటించగానే అనేక మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున మనము నేటి దినాలలో కూడా అలాంటి రక్షణ కార్యం ఏమవ్వాలంటే జరగాలి. ఈనాడు మరి ఆది అపోస్తలుల కాలంలో జరిగిన సేవ ఇప్పుడు జరగట్లేదు. ఆది అపోస్తలుల కాలంలో రక్షణ పొందినంతగా ఈనాడు ఏం పొందట్లేదంటే రక్షణ పొందటం లేదు. రక్షణ పొందే శాతం ఏమైపోయిందంటే తగ్గిపోయింది.
రక్షణ పొందే శాతము తక్కువైపోయింది ప్రియులారా. ఈనాడు ప్రియులారా, లోకమంతా పాపము చేత నింపబడిపోయి, పాపముతో నింపిపోయినటువంటి లోకములో మనుషులు పాపము వైపుకే వెళ్ళిపోతున్నారు, కానీ రక్షణ ఇచ్చే దేవుని వైపుకి ఏమవలేకపోతున్నారంటే తిరగలేకపోతున్నారు, రాలేకపోతా ఉన్నారు ప్రియులారా. అయితే దేవుని సంఘముగా మనం చేయవలసినది ఏంటంటే, అనేక మందికి మనం ఏమందించాలంటే రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఈ రోజున మన జీవితంలో రక్షణ పొందే దిశగా మనము దేవుని సన్నిధిలో ప్రియులారా మన జీవితాలు ఉండాలని కోరుతున్నాడు. ఇదేదో కేవలం పాస్టర్ గారు చేసే పనే, ఇదేమో కేవలం సువార్థికులు చేసే పనే, మనదేం కాదు. మన ఆదివారం చక్కగా రెడీ అయిపోయి ఒక బైబిల్ పెట్టుకుని పాటల పుస్తకం వచ్చేసుకుని గుడికి వచ్చేసి 4 పాటలు పాడేసి 4 వాక్యాలు వినేసి కానికేసేసాను, అయిపోయింది, వెళ్ళిపోయాను, మరలా వచ్చే ఆదివారం దాకా నాకేమీ కూడా గొడవలేదు అనుకునేటువంటి దినాలుగా కాదు విశ్వాసులు. ఇది రక్షణ అందించడం అంటే సేవకుడు, సంఘము అందరూ చేయవలసిన పనిది. హల్లెలూయా. అందరము ఈ పనిలో మనం ఏమవ్వాలంటే పాలిభాగస్తులం అవ్వాలి. అందరూ కూడా దేవుని సువార్తను మనం ఏం చేయాలంటే ప్రకటించినప్పుడే అనేక మందికి మనం ఏమందిస్తామంటే రక్షణ అందిస్తాం. ఏమండి, అనేక మందికి రక్షణ మనము అందించగలుగుతాం. పేతురు కాలంలోని ఆయన అనేక మందికి రక్షణ అందించిన సందర్భాన్ని మనం చూస్తాం. అదే అపోస్తుల కార్యాల్లో చూడండి, 5వ అధ్యాయము 12 నుంచి మనం చదువుదాము. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు, మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులు, స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షముగా చేర్చబడిరి. హల్లెలూయా. చూసారా, ఇంచుమించు ప్రతి అధ్యాయములో కూడా ప్రజలు ఏమవుతున్నారంటే రక్షణ పొందినటువంటి వార్తను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చదివిన వచనంలో 14వ వచనంలో పురుషులను, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడ్డారట, ప్రభువులోకి వచ్చారట, రక్షణ పొందారట. ఏమండి, ప్రభు యొక్క రక్షణ అనేక మందికి అందింది. అక్కడ ప్రభు యొక్క రక్షణ అనేక మందికి దొరికింది. అనేక మంది దేవుని కృపను పిల్లరా పొందుకున్నట్లుగా, రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున మన యొక్క ఆలోచన ఏమండి, అనేక మందికి రక్షణ మనము అందించేటువంటి దిశగా మనం వెళ్ళాలి. ఈ రోజున ఎవరైనా ఒక కంపెనీ ప్రారంభించాడంటే ఆ కంపెనీ కోసం అందరికీ తెలియడం కోసం అనేక రకాలుగా ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు. ఏమండి, అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు. అలాగనే ఈ రోజున దేవుని సువార్త అనేక మందికి వెళ్ళడానికి మనము ఏమండి, అనేక మందికి రక్షణ పొందడానికి మనము మౌనముగా ఉంటే రక్షణ అనేక మందికి వెళ్ళదు. మాట్లాడాలి. హల్లెలూయా. సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు మనము అపోస్తులు ఏమండి, పేతురు, యోహాను, ఈ యొక్క అపోస్తుల కాలంలో జరిగిన రక్షణ కార్యాన్ని చూసాం. ఇంకా మనం ముందుకు వెళ్తే మరొక సంఘటన మనకి కనబడుతుంది. అది ఎవరి యొక్క కాలం అంటే అపోస్తులైన ఫిలిప్పు కాలంలో. ప్రియులారా, ఫిలిప్పు అనేటువంటి సువార్తికుడు 8వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము ప్రియులారా 4వ వచనం చదువుదాం. 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతను చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పు అనేటువంటి ఒక సువార్తికుడు మనకి కనబడుతున్నాడు. ఆయన సువార్తను ప్రకటించుచు ఎక్కడికి వచ్చాడంటే సమరయాకు వచ్చాడు. ఆ సమరయాకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే అనేకులు దేవునిని తెలుసుకున్నారు.
మనకు ఎలాగ అర్థమవుతుందంటే 12వ వచనం చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఈ ఫిలిప్పు సువార్తను ప్రకటించినప్పుడంట ఆ సమరయ పట్టణములు అనేక మంది ఏం పొందారంట? బాప్తిస్మం పొందారు. అనేక మంది రక్షణ పొందారు. దేవుని యొక్క ఆత్మచేత వారు నింపబడి, దేవుని యొక్క ఆత్మచేత వారు నింపబడి వారు సువార్తను ప్రకటిస్తూ ఉంటేనండి అనేక మంది ప్రభుని ఏం చేసుకుంటున్నారంటే తెలుసుకుంటున్నారు. అనేక మంది ప్రభుని తెలుసుకుంటున్నారు. ఈ రోజున చాలా మంది సువార్త వింటున్నారు, కానీ ప్రభుని ఏం చేయలేకపోతున్నారంటే సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు. ఈనాడు ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఈ దేవుడు మరి ఫలానా మతము, ఫలానా కులము వారి దేవుడు, ఫలానా దేశము దేవుడు, ఈ దేవుడు మన దేవుడు కాదు అని మనుషులు అపోహ ఆలోచనలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఎవరికైనా ప్రభు అండి, అందరికీ. ఏమండి, కులమని మతమని భేదం ఏమీ లేదు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరూ పిల్లరా ఆయనను నమ్మవలసిన వారమై ఉన్నాము అని లేఖనము చెబుతా ఉంది. సమరయ పట్టణంలోనికి ఫిలిప్పు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు, అనేక మంది పిల్లలు, అనేక మంది అక్కడ ఏం పొందారంటే రక్షణ పొందారు. రక్షణ పొందారు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మనకి ఏమని ఆలోచన రావాలంటే, ప్రభువా ఆనాడు జరిగిన రక్షణ కార్యాలు ఈనాడు కూడా జరగాలి. ఆనాడు నీ భక్తులు, నీ సేవకులు సువార్త ప్రకటించినప్పుడు నాయన వేల సంఖ్యలో, వందల సంఖ్యలో అనేక మంది ఎలాగైతే రక్షణ పొందారో నాయన అలాగన ఈనాడు కూడా రక్షణ పొందాలి ప్రభు. ఈనాడు అనేక మంది ఇంకా రక్షణ పొందని వారు నశించిపోతున్నారు. రక్షణ పొందని వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు ప్రభు. రక్షణ పొందని వారు నాయన నశించిపోతున్నారు నాయన. కాబట్టి ప్రభు, ఇదిగో మా యొక్క ఆశ, మా భారం ఏంటంటే అనేక మందికి రక్షణ అందాలి ప్రభు. హల్లెలూయా. అనేక మందికి రక్షణ అందాలి. పేతురు వారి కాలంలో అనేక మందికి రక్షణ ఏం చేశారంటే అందించారు. ఫిలిప్పు కాలంలో అనేక మందికి రక్షణ అందించాడు. తర్వాత కొర్నేలి యొక్క కాలంలో కూడా ఏమండి అనేక మందికి రక్షణ దొరికినటువంటి మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 27వ వచనం మొదలు చదవండి ప్రియులారా. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనకు తెలుసు. ఒక రోజున కొర్నేలి, అతను పిల్లరా దేవుని దూత కొర్నేలి ఎందుకు వచ్చి చెప్పింది, కొర్నేలి కొర్నేలి నీవు చేసిన ప్రార్థన దేవునికి వినబడింది. నీ ధర్మ కార్యాలన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. నీవు రక్షణ మార్గము బాగా తెలుసుకోవడానికి యొప్పేలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా పేతురు. నీవు యొప్పేకి మనుషులను పంపించి ఆ నా సేవకుడైన పేతురుని పిలిపించి నీవు ఇంకా ఈ రక్షణ మార్గం గురించి బాగా తెలుసుకో అని పేతురు కొర్నేలితో దేవుని దూత చెప్పినప్పుడు వెంటనే కొర్నేలి ఏం చేశాడంటే ఆ యొక్క పేతురు యొక్కకు కొంతమంది మనుషులను పంపించి ఆ యొక్క పేతురుని కొర్నేలి ఇంటికి పిలిపించుకున్నాడు. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చే సరికట్ట ఆ కొర్నేలి ఏం చేశాడో తెలుసా, అందరినీ పోగు చేసి ఆ ఇంట్లో కూర్చోబెట్టేశాడు. హల్లెలూయా. ఎందుకంటే వారందరికీ ఏం పొందాలని, రక్షణ పొందాలి. వారందరికీ రక్షణ అందించాలని కొర్నేలి ఏం చేశాడంటే పేతురు గారు కొర్నేలి ఇంటికి వచ్చే లోపు ఈయన ఏం చేశాడంటే అందరినీ పోగు చేసి ఆయన ఇంట్లో కూర్చోబెట్టాడు. గారు వచ్చి చూసేసరికంట అనేకులు అక్కడ ఏమై ఉన్నారంట, కూడి ఉన్నారు. అనేకులు కూడి ఉంటే పేతురు గారు ఏం చేశారంటే 33వ వచనం చదవండి అక్కడ క్రింద. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను. హల్లెలూయా. ఇక్కడ పేతురు
నోరు తెరిచి సువార్తను ఏం చేశాడండి? ప్రకటించాడు. అదే మనము రెండో పత్రిక మన మూలవాక్యంలో కొరింథీ రెండో పత్రిక 4:13లో 15-14లో మనం చదివింది ఏంటంటే, విశ్వసించి తిని గనక మాటలాడి తిని. చూసారా? విశ్వసించిన వాడు ఏం చేయాలంటే మాట్లాడాలి, ప్రకటించాలి దేవుని కోసం. ఇక్కడ పేతురు గారు నోరు తెరిచి ఎప్పుడైతే దేవుని సువార్తను ప్రకటించడం మొదలెట్టాడో, ఆయన ప్రకటన చేస్తూ ఉండగానంట వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చేసిందంట. హల్లెలూయా. ఏమండి? ఆ ఇంటిలో కూడుకున్న వారందరి మీదకి, క్రిందకి మనం చదివితే 44వ వచనం చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందటండి. హల్లెలూయా. ఏమండి? దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ దిగి వచ్చిన తర్వాత క్రింద 47-48 చదివితే, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకపరచ చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఏమండి? వెంటనే ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి రావడము, వారు వెంటనే పొందారంట, బాప్తిస్మం పొందారు. అంటే అక్కడ కూడా అనేక మంది ఏమయ్యారంటే రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. రక్షణ పొందారు, అనేక మందికి రక్షణ అందింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన ద్వారా ఈనాటి కాలంలో ఈ సేవ ద్వారా ఎంతమందికి రక్షణ వెళ్తుంది, ఎంతమందికి రక్షణ వెళ్తుంది. మన జీవితాల్లో మనమే ఏమండి రక్షణ పొంది మనము ఇలాగ మన జీవితాన్ని నడిపించేసుకుంటున్నామంతే, కానీ మన ద్వారా ఇతరులకు ఏమవట్లేదంటే రక్షణ వెళ్ళటం లేదు. మనము ఆ దిశగా ప్రయాణం చేయట్లేదేమో. ఈ రోజున పేతురు ఇక్కడికి వచ్చి సువార్తను ప్రకటించిన వెంటనే అనేక మంది పొందారంటే రక్షణ పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న ప్రతి వచనములో కూడా వారు ఏం పొందినట్టుందంటే రక్షణ పొందినట్టుంది. ఎలా పొందారంటే దేవుని సువార్త వారు విన్నప్పుడు, వారికి సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనము కూడా పౌలు గారిలాగా, పేతురు గారిలాగా, ఫిలిప్పు లాగా ఏమండి ఒక భారాన్ని కలిగి నా ద్వారా కొన్ని ఆత్మల రక్షణ పొందాలి అనేటువంటి భారం మన మీద ఉంటే మనము కూడా ఖచ్చితంగా కొంతమందికి ఏమందిస్తామంటే రక్షణ అందిస్తాం. ఏమండి? చెప్పాను, ఎవరు వింటలేదు, ఎన్నోసార్లు చెప్పాను, ఎవరు లెక్క చేయట్లేదు, ఎందుకు వచ్చిందిలే, మన నోరు నిప్పి మన మౌనంగా ఉంటే మంచిది, ఇంకా అలా ఏడుతారు, అలా పోతారు అన్నట్లుగా మనం ఉండకుండా దేవుని సువార్తను మనం అందించినప్పుడే అనేక మందికి రక్షణ భాగ్యము దొరుకుతుంది. హల్లెలూయా. ప్రియులారా, పేతురు గారి ద్వారా రక్షణ పొందిన కార్యాలు చూస్తాం, ఫిలిప్పు ద్వారా రక్షణ పొందిన కార్యాలు చూస్తాం, కొర్నేలి యొక్క ఇంటిలో మరి పేతురు సువార్తను చెప్పడాన్ని బట్టి రక్షణ పొందిన కార్యాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, అంతియోకియాలో పౌలు బర్నబా ద్వారా రక్షణ పొందిన వారి కోసం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు ఏమండి? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోక ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గుర్చిన సువార్త ప్రకటించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ప్రభు హస్తము వారికి తోడై ఉండిన గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. హల్లెలూయా. నమ్మిన వారు ఎంతమంది? అనేకులు. అంతియోకియా అనే ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటించారు. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టంట సంఘం ఏమైపోయిందంట? చెదిరిపోయినప్పుడు అనేక మంది అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. ఎక్కడెక్కడికి వారు చెదిరిపోయారో చెదిరిపోయిన చోటులలో వారు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. కొంతమంది ఎక్కడికి వచ్చేసారంటే అంతియోకియాకు వచ్చారు.
అంతియోకియాలోకి వచ్చి అక్కడ సువార్తను ప్రకటించినప్పుడంట ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. ఆ తర్వాత 22లో వారిని గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియాకు పంపిరి. హల్లెలూయా. ఏమండి, అంతియోకియాలో కొంతమంది ప్రభుని తెలుసుకున్నారు. అక్కడ ఒక సంఘము స్థాపించబడింది. అక్కడ కొంతమంది దేవుని తెలుసుకున్నారు అని యెరూషలేములో ఉన్నటువంటి కేంద్రానికి తెలియగానే యెరూషలేములో ఉన్న బర్నబాని ఎక్కడికి పంపారంటే అంతియోకియాకి పంపారు. బర్నబా, నువ్వు అంతియోకియాకి వెళ్ళి వారికి ఇంకా దేవుని వాక్యం బాగా చెప్పి ఆ సంఘాన్ని నువ్వేం చేయాలంటే బలపరచాలి, ఆ సంఘాన్ని నువ్వు ఇంకా దృఢపరచాలి అని చెప్పి బర్నబాను పంపించారు. అందుకే బైబిల్లోని ఎక్కడే మనం చదువుతాం ప్రియులారా, ఏమనంటే 16వ వచనంలో 26వ వచనంలో ఏమన్నాడంటే వారు కలిసి 1 సంవత్సరము సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకియాల శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే దేవుని వాక్యం బోధించారో మరి మొట్టమొదటిగా అంతియోకియాలో ఉన్న క్రైస్తవులను ఏమన్నారట, శిష్యులను క్రైస్తవులు అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనేక మందికి ఇక్కడ రక్షణ దొరికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రక్షణ పొందడానికి ఏమైంది కారణం అని అంటే, చెదిరిపోయిన అనేక మంది ఇక్కడికి వచ్చి దేవుని రక్షణ సువార్తను ఏం చేశారు, ప్రకటించారు. చెదిరిపోయిన అనేక మంది ఇక్కడికి వచ్చి దేవుని రక్షణ సువార్తను ప్రకటించగా ఇక్కడ కూడా అనేక మంది పొందారంటే రక్షణ పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఇంకొక మాట మనం చదివి ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుతాం. ఇకోనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు క్రీస్తు దేశస్థులను విశ్వాసించిరి అనే మాట మనం చూస్తున్నాం. అనేకులు అనే మాట ప్రతి ఒక్క వచనంలో మనం చదివిన వచనాల్లో ఉంది. ఎంతమంది అండి? అనేకులు. ప్రియులారా, మన మూలవాక్యం ఏమిటి? కొరింథీ పత్రికలోనికి రండి, మూలవాక్యానికి రండి, 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు? కృప ప్రబలి అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఎక్కువ మందికి ఏం పొందాలంటే రక్షణ పొందాలి. పౌలు గారు ఎక్కువ మంది రక్షణ పొందితే దేవునికి మహిమ. ఎక్కువ మంది రక్షణ పొందడానికి నేను ఏం చేస్తున్నానంటే సువార్తను ప్రకటిస్తున్నాను. ఎక్కువ మంది రక్షణ పొందడానికి నేను అన్ని ఏం చేసుకుంటున్నానంటే ఓర్చుకుంటున్నాను, సహించుకుంటున్నాను, ఆ శ్రమలన్నీ భరిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి ఏం పొందాలంటే రక్షణ పొందాలి. ఈ రోజున ఆదివారం ప్రభు మనకి చెప్పిన మాట ఏమిటనంటే, మన యొక్క మరి ఆత్మీయ జీవితం ద్వారా అనేక మందికి ఏం కలగాలంటే రక్షణ కలగాలి. అది నీ ఇంటి వారికి కావచ్చు, నీ బంధువులకు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. ప్రియులారా, మన ద్వారా అనేక మందికి రక్షణ అందించబడాలి. మరి మనం ఎంత మందిని ప్రభు యొక్క రక్షణలోనికి నడిపిస్తే అంతగా దేవుని యొద్ద నుండి మనం మరి ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఒక దినమున ప్రభు మనకి ప్రియులారా ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడలో మనము ప్రియులారా ఆయన ఎదురు నిలవబడినప్పుడు, నీవు నా కొరకు ఎన్ని ఆత్మలు రక్షించావు అనేటువంటి ఒక ప్రశ్న దేవుడు ఖచ్చితంగా మనందరికీ వేస్తాడు. అప్పుడు ఏమీ లేదు ప్రభువా, నేనేమి రక్షించలేదు ప్రభు అని అంటే మనం ఆయన దగ్గర ముఖము ఏమంటే దించుకోవాలి, సిగ్గుపడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఈ దినాన్ని పౌలు గారు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, అనేక మంది రక్షణ పొందడానికి మనము ఒక పాత్రలుగా మనం వాడబడాలి, పనిముట్లుగా వాడబడాలి. మన ద్వారా ఎంతమంది రక్షణ పొందితే అంతగా దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి